వీడియో లెక్చర్లో మ్యాట్రిసెస్ యొక్క 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అదే విధంగా లాస్ట్ లో ఫైండింగ్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్సే, కానీ నేను అందులో ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో నేను ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవే మీరు బాగా చూసుకున్నా సరిపోతుంది. ఫైండింగ్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ పైన 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి బాగా చూసుకోండి. 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నేను ఈ ఫైల్లో అది ఇక్కడ లేదు, ఎందుకంటే ప్రీవియస్ అది చెప్పేశాను కాబట్టి అది ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. నౌ కమింగ్ టు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ క్యాపిటల్ A is equals to cos theta sin theta minus sin theta cos theta, then show that a power n is equals to cos n theta sin n theta minus sin n theta cos n theta for all positive integers n. For all positive integers small n. అంటే ఇది మనము ఈ ప్రాబ్లము 4 మార్క్స్ క్వశ్చన్ యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేస్తాం. ఇన్ కేస్ మీకు మ్యాథమెటికల్ ఇండక్షన్ తెలుసు అంటే ఇబ్బంది లేదు, తెలియకపోతే ఏమీ లేదు, 3 స్టెప్స్ లో ప్రూవ్ చేస్తాం. అంటే ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే n is equals to 1 కి LHS equals to RHS అవుతుందా లేదా, అంటే గివెన్ స్టేట్మెంట్ LHS equals to RHS అవుతుందా లేదా చెక్ చేస్తాము. సెకండ్ కేసులో ఏం చేస్తామంటే గివెన్ స్టేట్మెంట్ n is equal to k కి ట్రూ అవుతుందని అజ్యూమ్ చేసుకుంటాము. లాస్ట్ కేసులో ఏం చేస్తామంటే n is equals to k plus 1 కి ట్రూ అవుతుందని ప్రూవ్ చేస్తాము. ఈ 3 కేసెస్ ని బట్టి మనము ప్రూవ్ చేస్తాం. ఈ 3 కేసెస్ యూస్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, ఫస్ట్ నేను గివెన్ దట్ ఇఫ్ అని ఏదైతే ఇచ్చున్నారో దాన్ని గివెన్ దట్ అని రాసుకుంటాను. రాసిన తర్వాత ఎస్ ఆఫ్ ఎన్, దీన్ని నేను ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాను. స్టేట్మెంట్ ఆఫ్ ఎన్, ఎస్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ 1 అనుకుంటాను. ఇప్పుడు ప్రతిసారి నేను ఈక్వేషన్ 1 లో ఫస్ట్ కేసులో ఏం చేస్తానంటే, ఫస్ట్ కేసులో n is equals to 1 కి LHS equals to LHS అంటే ఇది, RHS అంటే ఇది. LHS equals to RHS అయితే n is equals to 1 కి ఈక్వేషన్ 1 ట్రూ అని రాసుకుంటాం. గివెన్ స్టేట్మెంట్ ట్రూ అని రాసుకుంటాం. సెకండ్ కేసులో n ఉన్న చోటంతా, అంటే ఈక్వేషన్ 1 లో n ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా మేము k సబ్స్టిట్యూట్ చేస్తాం. అది సెకండ్ కేస్, మ్యాథమెటికల్ ఇండక్షన్ యొక్క సెకండ్ కేస్. సో చెప్తా ఉంటే మీకు అర్థమవుతుంది కాబట్టి బాగా జాగ్రత్తగా వినండి. కేస్ 1, ఇఫ్ n is equals to 1, n is equals to 1, LHS is equals to, ఇందులో LHS ఇది అన్నాను కాబట్టి n ఉన్న చోట 1 పెడితే a పవర్ 1 అంటే ఏంటి a. RHS లో n ఉన్న చోటంతా 4 చోట్ల n ఉంది, అక్కడంతా 1 పెడతాం. 1 into theta అంటే thetaనే వస్తుంది కాబట్టి ఇదంతా a అనే మ్యాట్రిక్స్ కాబట్టి సో దీని అంతటిని నేను a అనుకుంటాను. LHS equals to RHS వచ్చింది కాబట్టి మనము కింద ఏం రాసుకుంటాము అంటే ద గివెన్ స్టేట్మెంట్ అంటే ఇది. ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equals to 1. LHS equals to RHS వచ్చింది కాబట్టి ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equals to 1. సిమిలర్లీ ఇన్ ద సేమ్ మేనర్ సెకండ్ కేసులో ఏం చేస్తామంటే అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equals to k. అజ్యూమ్ అంటే మనం సపోజ్ అని రాసుకుంటాం కదా, ఆ విధంగా అజ్యూమ్ దట్ ఈ గివెన్ స్టేట్మెంట్ n is equals to k కి ట్రూ అవుతుందని అనుకుంటాం. అంటే n ఉన్న చోటంతా మేమేం రాసుకుంటాము అంటే k అనేది రాసుకుంటాం. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ n ఉన్న చోటంతా k రాసుకున్నాను. దాన్ని నేనేమనుకున్నానంటే ఈక్వేషన్ 2 అని అనుకున్నాను. సరేనా? సో అర్థమైంది కదండి. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాము అంటే n is equals to 1 కి LHS equals to RHS ట్రూ అవుతుందని ప్రూవ్ చేస్తాము. తర్వాత సెకండ్ స్టెప్ లో n ఉన్న చోటంతా ఎక్కడ ఈక్వేషన్ 1 లో n ఉన్న చోటంతా k సబ్స్టిట్యూట్ చేస్తాము, అజ్యూమ్ చేసుకుంటాం ట్రూ అవుతుందనేసి. సో అక్కడికి సెకండ్ కేస్ కూడా అయిపోయింది. థర్డ్ కేసులో ఏం చేస్తామంటే n ఉన్న చోట k plus 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే LHS లో a పవర్ n ఉన్నింది కదా, a పవర్ k plus 1. కానీ మనకు ఈ ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది, a to the power of m plus n. వాట్ ఈజ్ a to the power of m plus n? a to the power of m into a to the power of n. అలాగే దీన్ని కూడా a to the power of k into a to the power of 1. a to the power of k, a to the power of 1 అంటే ఏంటి a. అందుకే నౌ a పవర్ k plus 1 ఈ విధంగా రాసుకున్నాను. a పవర్ k into a పవర్ 1 ఉంటుంది, రాయలేదు ఎందుకంటే ఎలాగో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. ఏ పవర్ 1 అంటే ఏనే వస్తుంది, అందుకే నేను రాయలేదు. ఏ పవర్ 1 ఉన్నట్టు అక్కడ. ఇక్కడ మీకు తెలుసో లేదో ఏ పవర్ k అంటే ఏంటి,
ఏంటి, ఈక్వేషన్ 2లో ఏ పవర్ కే వాల్యూ ఉంది. మీరు గమనించినట్లయితే ఇదంతా ఏ పవర్ కే వాల్యూ. ఏ అంటే గివన్ దట్, అదో క్వశ్చన్ లో ఇచ్చారు కదండి. ఏ అంటే పైన టాప్ ఆఫ్ ది స్క్రీన్ లో చూడండి ఏ వాల్యూ ఉంది. సో ఏ అంటే మనకు తెలుసు, ఏ పవర్ కే అంటే తెలుసు. అవి రెండు రాసిన తర్వాత మల్టిప్లై చేయాలి. ఇదంతా ఏ పవర్ కే, ఇదంతా ఏ. మధ్యలో డాట్ ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి ఆల్రెడీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను పైన. ఇప్పుడు చూడండి, ఇక్కడ రో వైజ్, ఇక్కడ కాలం వైజ్ పార్టీషన్ చేసుకొని మల్టిప్లై చేస్తాను చెప్పాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే ఈ ఎలిమెంట్ మొత్తం వస్తుంది. ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది. సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే థర్డ్ ఎలిమెంట్ వస్తుంది. సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఫోర్త్ ఎలిమెంట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తాను, కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా రాస్తాను, ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కదండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా. ఇదంతా ఫస్ట్ ఎలిమెంట్ అండి, ఇదంతా ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే వచ్చింది ఫస్ట్ ఎలిమెంట్. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే వచ్చేది సెకండ్ ఎలిమెంట్. కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా, సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా. మధ్యలో ప్లస్ ఎందుకు వచ్చింది సార్, ఇక్కడ ఎందుకు మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, ఇక్కడ కింద ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఇందులో ఎక్కడ మైనస్ లేదు కాబట్టి మీకు ఇక్కడ ప్లస్ అనేదే వస్తుంది. సరే, సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ చేయాలి. సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది. అలాగే సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నౌ దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, ఏ ఫామ్ లో ఉంది అంటే కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. దేనికి ఫార్ములా ఇది, మల్టిపుల్ యాంగిల్స్ లో వస్తుంది, సారీ కాంపౌండ్ యాంగిల్స్ లో ఫార్ములా వస్తుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏముంది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. రివర్స్ లో ఇప్పుడు ఫార్ములా ఒకసారి చదవండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ అని దేన్ని అంటున్నాను, కే తీటాని, బి అని దేన్ని అంటున్నాను, తీటాని. కాబట్టి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఈ మొత్తాన్ని ఫస్ట్ టర్మ్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఈ విధంగా రాస్తాను. కాస్ ఆఫ్ ఏ అంటే ఏంటి, కే తీటా ప్లస్ బి అంటే ఏంటి, తీటా. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మైనస్ వచ్చింది ఇక్కడ ప్లస్ వస్తుంది, ఫార్ములాలో అలాగే ఉంటుందండి. ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ వస్తే ఫార్ములాలో ఇక్కడ ఏమొస్తుంది, మైనస్. ఫార్ములాలో ఏమొస్తుంది, మైనస్. అది కేవలం కాస్ ఫార్ములాకు మాత్రమే వర్తిస్తుంది ఆ విధంగా. సరే, నెక్స్ట్ వన్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ఇప్పుడే రాయలేము, రీఅరేంజ్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ రీఅరేంజ్ చేసిన తర్వాతే చెప్తాను ఫార్ములా గురించి, ఇప్పుడే వద్దు. ఫస్ట్ కొద్దిగా రీఅరేంజ్ చేసుకుందాము. ఫస్ట్ ఎలిమెంట్ని ఏమీ మార్చొద్దండి, సరిపోయింది. కానీ ఇటువంటి ఫార్ములా ఏది లేదు కాబట్టి సెకండ్ ఎలిమెంట్ని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేయాలి బాగా అబ్జర్వ్ చేయండి. ఎలా చేంజ్ చేయాలి చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏమీ మారలేదు, యాజ్ ఇట్ ఈస్ సేమ్ పైన ఎలా ఉందో అలాగే ఉంది. కానీ సెకండ్ ఎలిమెంట్ ఇది ఫస్ట్ రాసి ఇది తర్వాత రాస్తాను. ఇది ఫస్ట్, సెకండ్ టర్మ్ ని ఫస్ట్ గా రాస్తాను, ఫస్ట్ టర్మ్ ని సెకండ్ గా రాస్తాను. అలా ఎందుకు రాస్తున్నామంటే ఫార్ములా మనకు ఈ ఫామ్ లో ఉంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఫార్ములా అలాగుంది కాబట్టి అలా ఇంటర్చేంజ్ చేశాను. ఈ రెండిట్లో ఏం చేస్తానంటే థర్డ్ ఎలిమెంట్ లో మైనస్ కామన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను అంటే సెకండ్ ఎలిమెంట్ ని ఫస్ట్ గా రాస్తాను, ఫస్ట్ ఎలిమెంట్ ని సెకండ్ ఎలిమెంట్ గా రాస్తాను. అర్థమైందా? కేవలం ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాలి. లాస్ట్ పైన సెకండ్ ఎలిమెంట్ కింద ఫోర్త్ ఎలిమెంట్ ని ఇంటర్చేంజ్ అంటే సెకండ్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ గా, ఫస్ట్ టర్మ్ ని సెకండ్ టర్మ్ గా రాయాలి. కానీ ఈ టూ టర్మ్స్ ఏమీ మారలేదు. ఈ టూ ఎలిమెంట్స్ ఏమీ మారలేదు. ఏ టూ ఎలిమెంట్స్ ఇది మారలేదు, అట్లే రాసుకున్నాం. అలాగే ఇది కూడా, కానీ కింద మైనస్ కామన్ చేసి రాసుకున్నాం. సరే, ఇది దేనికి ఫార్ములా అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి, ఇది దేనికి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి, ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. మొత్తం మీద ఇక్కడ మనకు ఎన్ని ఫార్ములాస్ ఉపయోగపడతాయి అంటే రెండు రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి
విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి ఫార్ములా కూడా నేను ఇక్కడ రాసేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మల్టిపుల్ యాంగిల్స్లో ఉంది, కాంపౌండ్ యాంగిల్స్లో ఉంది ఈ ఫార్ములా. అలాగే ఇంకో ఫార్ములా ఉపయోగపడుతోంది ఇక్కడ, అది ఏంటి అంటే రాస్తాను, సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే నేను ముందుగానే చెప్పాను కే తీటా అనుకోండి, బి అంటే తీటా, ఏ బి ఏ బి ఏ బి ఈ విధంగా. సరే, ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా ఎక్కడెక్కడ ఉపయోగపడింది ఒక్కసారి మీకు చెప్తాను, నోట్ చేసుకోండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ ఫార్ములా అండ్ ఇది ఫస్ట్ ఫార్ములా, మరి ఇది సెకండ్, ఇది కూడా సెకండ్. అందుకే నౌ దిస్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్. ముందర మైనస్ ఎందుకు వచ్చింది థర్డ్ టర్మ్ లో అంటే మైనస్ కామన్ చేసాము, థర్డ్ టర్మ్ లో మనం మైనస్ కామన్ చేసాం కాబట్టి ముందర మైనస్ వచ్చింది. మరి కే తీటా ప్లస్ తీటాలో తీటా కామన్ చేయొచ్చు, కే తీటా ప్లస్ తీటాలో రెండింటిలో తీటా కామన్ చేస్తే కే ప్లస్ 1 ఇంటూ తీటాగా రాసుకోవచ్చు, కే ప్లస్ 1 ఇంటూ తీటాగా రాసుకోవచ్చు. కాబట్టి అలా రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక్కసారి గివెన్ స్టేట్మెంట్ మనం ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకున్నాం, పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ ఉన్న చోటంతా కే ప్లస్ 1 వచ్చింది. మీరు కావాలంటే కింద మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కాస్ ఎన్ తీటా ఉంది, కింద మనకి ఏమొచ్చి ఉంటుంది కాస్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ తీటా వచ్చి ఉంటుంది. పైన సైన్ ఎన్ తీటా ఉంది, ఎన్ ఉన్న చోట అంతా మనకి ఏమొచ్చింది కే ప్లస్ 1 వచ్చింది ఎన్ ఉన్న చోట. ఇక్కడ ఏ పవర్ ఎన్ ఉన్నింది, ఇక్కడ ఏ పవర్ కే ప్లస్ 1 వచ్చింది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే గివెన్ స్టేట్మెంట్ అంటే ఈక్వేషన్ 1 ఈజ్ ట్రూ ఫార్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ 1 అని రాసి ఫినిష్ చేయొచ్చు. మరి సెకండ్ క్వశ్చన్ కూడా 4 మార్క్స్ క్వశ్చన్, సేమ్ అదే విధంగా పైన ఎలాగైతే మనం ప్రూవ్ చేసామో అదే విధంగా చేయాల్సి ఉంటుంది. చూడండి, question number 2, if a is equals to 3 minus 4 1 minus 1, then show that a power n is equals to 1 plus 2n minus 4n n 1 minus 2n for any integer n greater than or equals to 1, n greater than or equals to 1. అంటే n వాల్యూ 1 కానీ లేదా 1 కంటే ఎక్కువ కానీ తీసుకుంటే మనకు ఇది సరిపోతుంది. సరే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, గివెన్ దట్ అనేసి ఇది రాసుకున్నాను. ఫస్ట్ సేమ్ పైన ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో అలాగే దీన్ని గివెన్ దట్ అని రాసుకుంటాను, దీన్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాను, లెట్ ఎస్ ఆఫ్ ఎన్ అని చెప్పి రాసుకుంటాను. రాసిన తర్వాత ఫస్ట్ కేస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఎల్హెచ్ఎస్ లో ఎన్ ఉన్న చోట 1 పెడితే ఏ పవర్ 1 అంటే ఎన్ఏ వస్తుంది. ఆర్హెచ్ఎస్ లో ఎన్ ఉన్న చోట 1 పెడితే 1 ప్లస్ 2n ఉంది, 2 1 జా 2, 1 ప్లస్ 2 అంటే 3 వస్తుంది, మైనస్ 4 1 1 మైనస్ 2 అంటే మైనస్ 1 ఏనే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాట్రిక్స్ ఏను ఇది రెండు సేమ్ గా ఉన్నాయి, ఇది ఏ కాబట్టి ఇక్కడ ఏ రాసుకున్నాను, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి ఇక్కడ మనము కింద ఏం రాసుకుంటామంటే ద గివెన్ స్టేట్మెంట్ అంటే ఈక్వేషన్ 1 ఈజ్ ట్రూ ఫార్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. Similarly, second case లో assume that the given statement is true for n is equals to k అంటే ఈక్వేషన్ 1 లో ఎక్కడెక్కడైతే n ఉందో అక్కడంతా మనము ఏం రాసుకుంటామంటే k రాసుకుంటాము, దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాము. assume that అంటే assume చేసుకుంటున్నాము n is equals to k కి ట్రూ అవుతుంది అనుకుంటున్నాము. నెక్స్ట్ మనము థర్డ్ కేసులో ఏం చేస్తామంటే ఏ పవర్ k ప్లస్ 1 ఏ పవర్ k ఇంటూ ఏ పవర్ k వాల్యూ ఇక్కడ ఉంది, ఏ అంటే గివెన్ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో చెప్పాను, రో వైజ్ కాలం వైజ్ పార్టీషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రో ఫస్ట్ కాలం పార్టీషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. 3 1 జా 3, 3 ఇంటూ 2k 6k మైనస్ 4k ఇంటూ 1 మైనస్ 4k, ఇంతవరకు ఒక ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4, మైనస్ 4 ఇంటూ 2k మైనస్ 8k, మైనస్ 1 ఇంటూ మైనస్ 4k ప్లస్ 4k, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కాబట్టి నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అలాగే సెకండ్ రో సెకండ్ కాలం చేస్తే లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. సెకండ్ రో ఫస్ట్ కాలం చేస్తే 3 ఇంటూ k 3k ప్లస్ 1 మైనస్ 2k. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే మైనస్ 4k మైనస్ 1 ప్లస్ 2k. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 6k లో 4k పోతే 2k,
ఇక్కడ -4k, ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే -2k, ఇక్కడ 3kలో 2k పోతే k. కాబట్టి కింద మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను క్లియర్గా రాశాను కూడా, మల్టిప్లికేషన్ ఎలా చేస్తున్నాను అనేది కూడా. నేను డైరెక్ట్గా ఈ స్టెప్ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ స్టెప్ చేయలేదు. ఇక్కడ ఉంది, మీరు క్లియర్గా అది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా చేసాం మల్టిప్లికేషన్ అనేది. ఈ మ్యాట్రిక్స్ ఒక్కసారి మీ దగ్గర పెట్టుకొని మల్టిప్లికేషన్ ఎలా చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ రో వైజ్ పార్టిషన్ చేసుకోవాలి ఫస్ట్ మ్యాట్రిక్స్లో, ఇక్కడ కాలం వైజ్ మ్యాట్రిక్స్ పార్టిషన్ చేసుకున్న తర్వాత ఇలా రాసుకొని మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత సింప్లిఫికేషన్ ఒక్కసారి చూడండి. 6k minus 4k, then you will get 2k, minus 8k plus 4k, minus 4k, 3k minus 2k plus k, minus 4k plus 2k, minus 2k. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3ని 1 plus 2గా రాసుకున్నాను. 2 plus 1గా కూడా రాసుకోవచ్చు కదా 3ని. 3 plus 2kలో 3ని నేను ఏం చేశానంటే 1 plus 2గా రాశాను. 2 plus 1గా కూడా రాసుకోవచ్చు కదా, ఎలాగైనా ఒకటే కదా. అంటే అలా రాస్తే మీరు ఇక్కడ ఈ రెండిట్లో 2 కామన్ చేయలేరు, అందుకే ఫస్ట్ 1 రాసి తర్వాత 2 రాశాను. ఇప్పుడు చూడండి 1, ఈ రెండిట్లో 2 కామన్ చేస్తే 2 into k plus 1, k plus 1 వచ్చే విధంగా రాయాలి. అందుకే నేను 1 plus 2గా రాశాను 3ని. అలాగే ఈ రెండిట్లో -4 కామన్ చేస్తే k plus 1 వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ k plus 1 ఉంది, దాని గురించి మనకు టెన్షన్ లేదు. -1ని 1 - 2గా రాశాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే -1ని 1 - 2, 1 - 2 అంటే వాల్యూ -1నే. మరి ఎందుకు అలా రాసాము అంటే ఈ రెండిట్లో -2 కామన్ చేయొచ్చు ఆ 2 టర్మ్స్లో. అర్థమవుతుందా? మనకు కొంచెం కష్టం అనిపించేది ఎక్కడ కష్టం అనిపిస్తుందంటే కేవలం ఫస్ట్ ఎలిమెంటు అలాగే ఫోర్త్ ఎలిమెంట్. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా -4 కామన్ చేసాము, ఇక్కడ జస్ట్ బ్రాకెట్ పెట్టుకున్నాం అంతే. కానీ ఇక్కడ 3ని 1 plus 2గా రాసాము, ఇక్కడ -1ని 1 - 2గా రాసాము. ఎందుకు 1 - 2గా రాసామంటే ఈ రెండిట్లో -2 కామన్ చేస్తాము. ఈ రెండిట్లో -2 కామన్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ 2 కామన్ చేస్తే 1 plus k. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1 plus k, 1 plus k, 1 plus k అన్ని టర్మ్స్ లో ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ లో ఉంది. 1 plus kని k plus 1గా రాసిన తర్వాత నేనేం చేస్తానంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equals to k plus 1 అని రాశాను. ఎందుకు అంటే ఈక్వేషన్ 1లో ఎక్కడెక్కడైతే మీకు n ఉందో, ఈక్వేషన్ 1లో ఎక్కడెక్కడైతే n ఉందో అక్కడంతా మీకు k plus 1 అంటే 1 plus 2n ఉంది. 1 plus 2 n ప్లస్లో మేమేం రాసుకున్నాం, ఇక్కడ k plus 1 వచ్చిందా లేదా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. 1 plus 2 into k plus 1 వచ్చింది కదండి. అంటే పైన 1 plus 2n ఉంది, ఇక్కడేముంది -4n. నేను ఒకసారి రాస్తాను చూడండి. -4n కింద n 1 minus 2n. n ఉన్న చోటంతా ఇప్పుడు మనకు k plus 1 అనేది వచ్చింది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ద గివెన్ స్టేట్మెంట్ అంటే ఈక్వేషన్ 1 ఈజ్ ట్రూ ఫర్ n is equals to k plus 1. Therefore, by the principle of mathematical induction, the given statement is true for all values of n. n యొక్క all values కి ఇది ట్రూ అవుతుందని రాసుకున్నాం. రాసిన తర్వాత థర్డ్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. If theta minus phi, ఈ సింబల్ ఏమని చదువుతారంటే phi. If theta minus phi is equals to pi by 2, is equals to pi by 2, pi by 2 అంటే 90 degrees అన్నమాట. Is equals to pi by 2, then show that cos square theta, cos theta sin theta, cos theta sin theta, sin square theta into cos square phi, cos phi sin phi, cos phi sin phi, sin square phi is equals to 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమంటే ఈ 2 మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 0 వస్తుందని మనము ప్రూవ్ చేయాలి. అంటే LHS తీసుకొని RHS 0 వచ్చే విధంగా మనము సొల్యూషన్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏమి θ మైనస్ phi is equals to pi by 2. సరే, ఆ కండిషన్ అట్లే రాసుకోండి. θ మైనస్ phi is equals to phi θ మైనస్ phi is equals to pi by 2 చదవడం కూడా రావాలి. θ మైనస్ phi is equals to pi by 2గా రాసుకున్న తర్వాత LHS ఇదంతా LHS రాసుకొని మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలి? రో వైజ్ కాలం వైజ్ తెలుసు. ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే ఇదంతా వస్తుంది.
ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఇదంతా వస్తుంది. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే ఇదంతా వస్తుంది. ఏది థర్డ్ ఎలిమెంట్. సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఫోర్త్ ఎలిమెంట్ వస్తుంది. ఒకసారి మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బ్రాకెట్ లో రాశాను, దాని ప్రకారం ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేశాను, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసి ఇదంతా ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ మళ్ళీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేస్తే సెకండ్ ఎలిమెంట్, ఇది కూడా సెకండ్ ఎలిమెంట్. ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఇది మీరు కొంచెం స్లోగా వీడియో పాస్ చేసుకుంటూ మీరు నోట్ డౌన్ చేసుకొని ఒకేసారి పేపర్లో రాసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టూ టర్మ్స్ లో ఏమి కామన్ ఉంది? కాస్ థీటా కాస్ ఫై కామన్ ఉంది. చూడండి, ఇక్కడ రెండు కాస్ థీటాలు ఉన్నాయి, ఒక కాస్ థీటా కామన్ చేయొచ్చు. రెండు కాస్ ఫైలు ఉన్నాయి, ఒక కాస్ ఫై. ఇక్కడ కాస్ థీటా కాస్ ఫై వెళ్ళిపోతే మిగిలేది సైన్ థీటా సైన్ ఫై. అందుకే ఫస్ట్ టర్మ్ లో కామన్ చేసేసాను. ఏం కామన్ చేశాను? కాస్ థీటా కాస్ ఫై కామన్ చేసేసాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్మ్ లో కాస్ థీటా కాస్ ఫై కామన్ చేశాను, చేస్తే వచ్చేది ఇది. కామన్ చేశాను కాబట్టి ఇక్కడ బ్రాకెట్ అనేది పెట్టాను, మీకు డిఫరెన్స్ ఏమి అనేది తెలుస్తుంది. ఈ టూ టర్మ్స్ లో కామన్ చేశాను. ఈ ఫస్ట్ ఎలిమెంట్ లో టూ టర్మ్స్ ఉన్నాయి. ఆ టూ టర్మ్స్ లో నేనేం కామన్ చేశానంటే కాస్ థీటా కాస్ ఫై. సిమిలర్లీ సెకండ్ ఎలిమెంట్ లో ఏం కామన్ చేశామంటే కాస్ థీటా సైన్ ఫై. ఇక్కడ రెండు కాస్ స్క్వేర్ థీటాల్లో ఒక కాస్ థీటా వెళ్ళిపోతుంది, సైన్ ఫై వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ రెండు సైన్ ఫైల్లో ఒక సైన్ ఫై కాస్ థీటా బయట కామన్ చేసేస్తే మిగిలేది ఇది. అలాగే ప్రతి టర్మ్ లో కూడా ఏమేమైతే కామన్ ఉందో అది బాగా మనము ఇక్కడ ఏం కామన్ ఉంది? సైన్ థీటా కాస్ ఫై కామన్ ఉంది. అదే విధంగా ఇక్కడ ఏం కామన్ ఉంది? సైన్ థీటా సైన్ ఫై కామన్ ఉంది. అదంతా కామన్ చేసిన తర్వాత నేను రాసుకున్నాను. రాసిన తర్వాత మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ బ్రాకెట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సిమిలర్ గా ఉన్నాయి. అంటే ఇది ఏం ఫార్ములా? ఇందాక చెప్పాను మీకు, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఇందాక మైనస్ వచ్చింది, ఇక్కడ ఈ ప్లేస్ లో మైనస్ వచ్చింది, ఇప్పుడు మనకు ప్లస్ వస్తుంది. ఇక్కడ ఇందాక మైనస్ వచ్చింది, మైనస్ వస్తే ఏం చెప్పాను? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ప్లస్ వచ్చింది కాబట్టి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కానీ ఇక్కడ ఏ అని దేన్ని అంటున్నానంటే థీటాని ఏ అంటున్నాను, ఫైని బి అంటున్నాను. థీటాని ఏ అంటున్నాను, ఫైని బి అంటున్నాను. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. కాబట్టి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ మొత్తాన్ని నేను ఏమని రాసుకోవచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఈ బ్రాకెట్ మొత్తాన్ని నేను కాస్ ఆఫ్ థీటా మైనస్ ఫైవ్ గా, దీన్ని కాస్ ఆఫ్ థీటా మైనస్ ఫైవ్ గా, దీన్ని కాస్ ఆఫ్ థీటా మైనస్ ఫైవ్ గా, దీన్ని కాస్ ఆఫ్ థీటా మైనస్ ఫైవ్ గా రాస్తాను. కానీ మనకు తెలుసు థీటా మైనస్ ఫైవ్ అంటే పై బై టూ, థీటా మైనస్ ఫైవ్ అంటే పై బై టూ. కాబట్టి ఇదంతా పై బై టూ అయిపోతుంది, ఇదంతా పై బై టూ అవుతుంది, ఇదంతా పై బై టూ అవుతుంది, ఇదంతా పై బై టూ. కాస్ పై బై టూ వాల్యూ మనకు తెలుసు, పై బై టూ అంటే 90. కాస్ 90 వాల్యూ మనకు తెలుసు. కాస్ 90 జీరో. ఇది గనక జీరో అయిపోయింది అంటే ఇది జీరో, ఇది జీరో, జీరోతో దేన్ని మల్టిప్లై చేసినా అది కూడా జీరో. సో మొత్తం మీద ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో. అంటే నల్ మ్యాట్రిక్స్ అంటే జీరో మ్యాట్రిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని జీరో. ఇప్పుడు చూడండి, దీని వాల్యూ దీని ప్లేస్ లో పై బై టూ పెడుతున్నారు. థీటా మైనస్ ఫైవ్ ఉన్న చోట పై బై టూ. కాస్ పై బై టూ అంటే జీరో, ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో. అది జీరో అయినప్పుడు పక్క నుండి ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే అవి కూడా జీరో అయిపోతాయి. కాబట్టి మనకి ఏ మ్యాట్రిక్స్ వస్తుంది అంటే జీరో మ్యాట్రిక్స్ వస్తుంది, అంటే నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే RHS జీరో వస్తే సరిపోతుంది. కాబట్టి ఇది ప్రూవ్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ కూడా ఈజీగా మనం చేయగలిగాం. ఫోర్త్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ 3a is equals to 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1, then show that a inverse is equals to a power t. a power t అన్నా a ట్రాన్స్పోజ్ అన్నా రెండు ఒకటి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమంటే ఇది మనం ప్రూవ్ చేయాలి. సరే, ఎలా చేస్తాము చూద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే మనకు తెలుసు. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ ని కాలమ్స్ గా మార్చి రాయడాన్నే లేదా కాలమ్స్ ని రోస్ గా మార్చి రాయడాన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. అవునా? మరి ఇక్కడ 3a ఇచ్చాడు. 3a అంటే
ఏ కావాలి అంటే ఈ 3 ఆ సైడ్కి వెళ్ళి ప్రతి ఎలిమెంట్ ఏం చేయాలి, డివైడ్ చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తోంది LHS లో అంటే RHS లోకి వెళ్ళి ఏం చేస్తుంది, డివైడ్. అందుకే ఇక్కడ 3a రాసుకున్నాక ఏమని రాశానంటే 1/3 అంటే ప్రతి ఎలిమెంట్ ని బై 3 రాసే బదులు బయట 1/3 రాసేస్తే సరిపోతుంది కాబట్టి ఏ వాల్యూ రాసుకున్నాను. ఇప్పుడు ఏ ఉంది అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజీగా మీరు చెప్పొచ్చు. ఎందుకు, రోస్ ని కాలమ్స్ గా రాశాను, సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా మార్చాను, థర్డ్ రోని థర్డ్ కాలమ్ గా రాశాను. చాలా ఈజీ. ఏ అనే మ్యాట్రిక్స్ కి, దీనికి కాదండి, నేను దీని గురించి కాదు మాట్లాడుతాండి, ఈ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ రాశాను. ఆల్రెడీ మనకు ఒక విషయం తెలిసిందే. ఏంటి ఆ విషయం అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అంటే ఐ వస్తుంది అని. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ లేదా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అంటే ఏంటి, ఐ వస్తుంది. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఒక మ్యాట్రిక్స్ ని దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందనే విషయం కూడా తెలుసుకోండి. అంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది, ఐ అవుతుంది. సరే, ఇది తర్వాత ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఎందుకు రాశాం, ఇక్కడ ఈ విషయం ఎందుకు రాశాం అనే దాని గురించి నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదన్నా ఒకటి తీసుకోండి, దీంట్లో ఏదన్నా ఒకటి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అన్నా తీసుకోండి, లేదా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అన్నా, ఏదన్నా ఒకటి. సరే, నేను ఫస్ట్ది తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అంటే ఏమి ఇందాక మీకు చెప్పాను, ఐ అంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్, ఇక్కడ హైలైట్ చేసి రాస్తున్నాను. అందుకే RHS లో ఐ బదులు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ రాస్తాను. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు, లేదా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్. అంటే మీకు ఇది క్లియర్గా అర్థమైందో లేదో, ఇదే అక్కడ రాసింది, నేను అందుకే అలా రాశాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది అంటే ఇది మనకు ముందు నుంచి తెలుసు. ఏమి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అన్నా మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మనకి ఇది వచ్చింది. ఎలా అంటే ఇక్కడ నేను ప్రూవ్ చేశాను. ఐ అంటే ఏంటి, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ పెట్టి ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ విధంగా. సరే, ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మీకు దాని మీనింగ్ మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ కండిషన్ తీసుకుంటాను. ఏని ఏ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేస్తే ఐ వచ్చింది అనుకోండి, ఇది ప్రూవ్ అయిపోయినట్టే కదమ్మా. మీకు అర్థమవుతుందో లేదో, ఏని ఏ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే ఆన్సర్ ఐ వస్తే గనక ఇది మనం ప్రూవ్ చేసినట్టే కదా. అందుకే నేను ఏం చేస్తానంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, దాన్ని ఏ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేస్తాను. అందుకే ఇక్కడ మల్టిప్లై చేస్తాను. నౌ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సరే, 1/3 ఇందులో ఉంది, అందులో ఉంది. 1/3 ఇంటూ 1/3 అంటే 1/9. మరి మల్టిప్లికేషన్ ఇందాక మీకు చెప్పాను ఎలా, ఇక్కడ రో వైజ్ ఇక్కడ కాలం వైజ్ పార్టీషన్ చేసుకొని ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే ఇది వస్తుంది, ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఫస్ట్ రో థర్డ్ కాలం మల్టిప్లై చేస్తే ఈ ఎలిమెంట్ వస్తుంది. సరే, మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను చూడండి. రో వైజ్ కాలం వైజ్ మల్టిప్లికేషన్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఈ ఎలిమెంట్ వస్తుంది, ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే ఈ ఎలిమెంట్ వస్తుంది, ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే ఈ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఈ ఎలిమెంట్ వస్తుంది, సెకండ్ రో సెకండ్ కాలం అంటే ఈ ఎలిమెంట్ వస్తుంది, సెకండ్ రో థర్డ్ కాలం అంటే ఈ ఎలిమెంట్ వస్తుంది. కావాలంటే మీరు మల్టిప్లై చేసి చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, నెక్స్ట్ లాస్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం అంటే యూ విల్ గెట్ దిస్ వన్, థర్డ్ రో సెకండ్ కాలం అంటే యూ విల్ గెట్ దిస్ వన్, థర్డ్ రో థర్డ్ కాలం మీన్స్ యూ విల్ గెట్ దిస్ వన్. సో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 9 ఎలిమెంట్స్ మీకు ఈజీగా మల్టిప్లై చేయడం చూపించాను. ఇక్కడ 4 + 4 8, 8 + 1 9. కానీ ఇక్కడ 2 + 2 4 అవుతుంది. 4 - 4 క్యాన్సల్, ఇక్కడ క్యాన్సల్, అండ్ ఇది క్యాన్సల్, అదే విధంగా ఇది క్యాన్సల్. మిగతాటివి 9 9 9. డయాగోనల్ లో మాత్రమే 9 9 వస్తుంది. తర్వాత అన్ని ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే 0. ఫస్ట్ రోలో మీరు 9 కామన్ చేయొచ్చు, సెకండ్ రోలో 9, థర్డ్ రోలో 9. కామన్ చేసినటువంటి 9 బయట రాసుకుంటే ఇది 1 0 0 0 1 0 0 0 1 అవుతుంది. 9/9 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది.
అంటే మనకి ఏమొస్తుంది అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది ఏమని అంటే ఇక్కడ ఒక 9 కామన్ చేసాము, ఇక్కడ ఒక 9 కామన్ చేసాము, ఇక్కడ ఒక 9 కామన్ చేసాము. కామన్ అన్ని రోస్ లో చేసాము, ఒకే 9 రాసుకోవాలి. 3 times 9 రాయొద్దండి. డిఫరెంట్ ఎలిమెంట్స్ కామన్ చేస్తే అప్పుడు రాసుకోవచ్చు. ఇక్కడ 9, ఇక్కడ 4, ఇక్కడ 5 ఈ విధంగా కామన్ చేస్తే బయట సపరేట్ గా రాయాలి. కానీ అన్నిట్లో మనం ఏ విధంగా కామన్ చేసామంటే 9 కామన్ చేసాం కాబట్టి 9/9 క్యాన్సిల్ అయిపోతుంది. యూ విల్ గెట్ 1. ఇదంతా ఏమవుతుందంటే 1 1 0 0 0 1 0 0 0 1 విచ్ ఇస్ నథింగ్ బట్ ఐ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఐ వచ్చింది కాబట్టి అంటే ఏమి ఇది ప్రూవ్ చేసేసినట్టే. మనము ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్. అదే కదండి మనకు ప్రూవ్ చేయమన్నది ఈ క్వశ్చన్ లో. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ విషయం నోట్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్. సో ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అయితే ప్రూవ్ అయిపోయింది. అయిన తర్వాత ఈ క్వశ్చన్లో లాస్ట్లో నేను మెన్షన్ కూడా చేసేసాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒక్కసారి మీరు బాగా వినండి కేర్ఫుల్గా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 -1 2 1 3 -4 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 -2 -3 0 5 4 దెన్ వెరిఫై దట్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ A into B whole transpose is equals to B transpose into A transpose అని ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. బాగా వినండి, అర్థమవుతుంది. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చున్నారు, బి అనే మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. ఏ బి రెండు ఇచ్చిన తర్వాత ఏ ట్రాన్స్పోజ్ రాసుకోవడం వెరీ ఈజీ. ఏమీ లేదు, అడ్డంగా ఉన్నటువంటి రోని కాలంగా రాశాను, ఇక్కడ సెకండ్ రోని సెకండ్ కాలంగా మార్చి రాసుకున్నాను. అలాగే బి ట్రాన్స్పోజ్ కూడా చాలా ఈజీ. ఇక్కడ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాశాను, సెకండ్ రోని సెకండ్ కాలంగా, థర్డ్ రోని థర్డ్ కాలంగా. అంటే అడ్డంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని నిలువుగా రాశాను, దాన్నే ట్రాన్స్పోజ్. ఎందుకు సార్ ఇవి కనుక్కున్నారు అంటే మనకి ఇక్కడ బి ట్రాన్స్పోజ్ బి డాష్ అన్నా బి ట్రాన్స్పోజ్ అన్నా ఒకటి, ఏ డాష్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఒకటి. అందుకే ఆ వాల్యూస్ ముందే ఫైండ్ అవుట్ చేసుకున్నాను. కానీ మనకు ఏబి కావాలి అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ని బి అనే మ్యాట్రిక్స్ తో మల్టిప్లికేషన్ చెయ్యాలి. అది మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి? 2 rows 3 columns ఉన్నాయి. ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి? 3 rows 2 columns ఉన్నాయి. మల్టిప్లికేషన్ చేయాలంటే ఇంకో రూల్ కూడా ఉంది. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని రోస్ ఉండాలి. అర్థమవుతుందా మీకు? అంటే దీని మీనింగ్ ఏమి అంటే ఏ ఒక 2/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు అనుకోండి, బి ఇంకో 2/3 మ్యాట్రిక్స్ ఇస్తే, బి ఇంకో 2/3 మ్యాట్రిక్స్ ఇస్తే మనం మల్టిప్లై చేయలేము. ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ 2 ఉన్నాయి. ఇవి రెండు ఈక్వల్ ఉంటేనే మనము మల్టిప్లై చేయగలుగుతాం. అంటే ఇక్కడ 2/3 కాదు 3/2 మ్యాట్రిక్స్ ఇస్తేనే మన మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏబి యొక్క ఆర్డర్ ఎంత ఉంటుంది అంటే 2 rows 2 columns ఉంటాయి. ఎలా చెప్పగలిగారు సార్ వితౌట్ మల్టిప్లికేషన్ అంటే? ఇందులో 2 తీసుకున్నాను, ఇందులో 2 తీసుకున్నాను. ఏలో రోస్ ఎన్ని ఉంటాయో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ లో కూడా అన్ని రోస్ ఉంటాయి. బిలో కాలమ్స్ ఎన్ని ఉంటాయో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ అన్ని ఉంటాయి. కావాలంటే ఇక్కడ మల్టిప్లై చేశానో చూసుకోండి. ఇక్కడ ఏని బిని మల్టిప్లై చేస్తే మనకు 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. కానీ ఇనీషియల్ గా ఏలో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? In A you have 2 rows and 3 columns. Similarly in B you have 3 rows and 2 columns. A లో 2 rows 3 columns, B లో 3 rows ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 rows 2 columns ఉన్నాయి. కానీ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ లో మాత్రము 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది మనకు వస్తుంది. అర్థమవుతుందా?
సో ఏని బిని మల్టిప్లై చేస్తున్నాను. ఎలా మల్టిప్లై చేయాలో మీకు తెలుసు. ఇందులో రో వైజ్, ఇందులో కాలం వైజ్. ఫస్ట్ రో ఫస్ట్ కాలం యూ విల్ గెట్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ రో సెకండ్ కాలం యూ విల్ గెట్ సెకండ్ ఎలిమెంట్. థర్డ్ రో ఫస్ట్ కాలం యూ విల్ గెట్ థర్డ్ ఎలిమెంట్. థర్డ్ రో సెకండ్ రో సెకండ్ కాలం యూ విల్ గెట్ ఫోర్త్ ఎలిమెంట్. ఈ విధంగా మీరు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడంతా యాడ్ చేస్తే 15, హియర్ యూ విల్ గెట్ 4, here you will get minus 28, here you will get minus 18. What is AB whole transpose? AB అనే మ్యాట్రిక్స్ ప్రోడక్ట్ వచ్చింది కదా, ఏని బితో మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి ప్రోడక్ట్ యొక్క ట్రాన్స్పోజ్. ఏమీ లేదండి, అడ్డంగా ఉండేటటువంటి ఎలిమెంట్స్ నేను నిలువుగా రాశాను. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే బి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ని ఏ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేయాలి. బి ట్రాన్స్పోజ్ ని ఏ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేయాలి. ఒక్కసారి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. హియర్ యూ హ్యావ్ 2 rows 3 columns, బట్ ఇన్ దిస్ యూ హ్యావ్ 3 rows 2 columns. నేను చెప్పాను 3 ఈక్వల్ గా ఉంటేనే మనం మల్టిప్లై చేయగలుగుతాము. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ మనకేమొస్తుందంటే 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో బి ట్రాన్స్పోజ్ ని ఏ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ రో వైజ్, ఇక్కడ కాలం వైజ్. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఫస్ట్ ఎలిమెంట్. First row second column means you will get second element. Second row first column means you will get third element. Second row second column means you will get fourth element. After simplification, what is the final answer? B transpose into A transpose is 15 minus 28, 4 minus 18. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండు సేమ్ గా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఈక్వేషన్, అలాగే దిస్ వన్ ఈస్ యువర్ సెకండ్ ఈక్వేషన్. రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఇదే కదండి ప్రూవ్ చేయమనింది. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ క్వశ్చన్ లో అడిగింది ఇదే. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ కాదు, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ప్రూవ్ చేయమన్నారు. అందుకే మనము ఫస్ట్ గివన్ మ్యాట్రిసెస్ యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసామంటే ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసిన తరువాతనే ఏబి చేసి, అంటే ఏని బితో మల్టిప్లై చేసి దాని ట్రాన్స్పోజ్ కనుక్కున్నాం. మళ్ళీ ఫైనల్ ఆన్సర్ అనేది ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ డిటర్మినెంట్ ఆఫ్ y plus z, x y, z plus x, y, z x plus y is equals to 4xyz అనేది ప్రూవ్ చేయాలి. షో దట్ అన్నారు కాబట్టి LHS తీసుకొని RHS ఆన్సర్ రావాలి. ఓకే, చాలా సింపుల్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. కానీ మనం డైరెక్ట్ గా డెట్ ఫైండ్ అవుట్ చేయము. ఇక్కడ మామూలుగా డెట్ మనం ఎలాగా ఎలిమెంట్స్ ఇస్తే, నంబర్స్ ఇస్తే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రాసి అది ఎలిమినేట్ చేసి మిగతా ఎలిమెంట్స్ మైనర్స్ రాసుకుంటూ మనము ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్, రో ఆపరేషన్స్ యూస్ చేసి మనం కొద్దిగా సింప్లిఫై చేసిన తర్వాత డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డైరెక్ట్ గా ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేయము, కొద్దిగా రో ఆపరేషన్స్ యూస్ చేస్తాం. ఏం ఆపరేషన్ అంటే ఫస్ట్ ఆపరేషన్ చూడండి, R1 tends to R1 minus R2 plus R3. అంటే R2 లో R3 లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేసి R1 లో సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ ఆపరేషన్ మీనింగ్ ఏంటి అంటే R1 లో ఉన్న ఎలిమెంట్ లో నుంచి ఈ రెండు యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అందుకే చూడండి ఇది R1 ఎలిమెంట్, ఈ రెండు ఏమి R2 plus R3 సబ్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ చూడండి X R1 ఎలిమెంట్, ఈ రెండు ఏంటి R2 plus R3. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది R2 plus R3 రెండు ఈ బ్రాకెట్ లో ఉన్నాయి. R2 plus R3 ఇది R1, ఇది R2 plus R3. అందుకే ఇది బ్రాకెట్స్ లో నేను మీకు నీట్ గా మెన్షన్ చేశాను, ఎందుకంటే మీకు క్లియర్ గా ఇక్కడ అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో. సో ఇదేంటి, ఇది R1, ఇది R2 plus R3. ఇదేంటిది R1, ఇది R2 plus R3, R1 minus R2 plus R3. సో ఇది మీకు తెలుసు. సెకండ్ రో థర్డ్ రో ఏమీ మార్చలేదు, పైన ఎలాగైతే ఉందో అలాగే చూడండి. సెకండ్ రో ఎలిమెంట్స్ ఏమీ మారలేదు, థర్డ్ రో ఎలిమెంట్స్ ఏమీ మారలేదు. అలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, జీరో. ఎందుకు, సిమిలర్ అవి, ఒకటి ప్లస్ లో ఉంది ఒకటి మైనస్ లో ఉంది. కానీ ఇక్కడ మాత్రము మైనస్ లోపలికి వెళ్తే ఈ లోపల ఉండే ప్లస్లన్నీ ఏమవుతాయంటే మైనస్, మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్ ఏమైపోయింది మైనస్ ఎక్స్, ప్లస్ జెడ్ ఏమైంది మైనస్ జెడ్. చూడండి ఇక్కడ ఈ ప్లస్ ఎలిమెంట్స్ అన్ని ఏమైనాయి, పాజిటివ్ ఉండేటివన్నీ నెగిటివ్ అయినాయి. ఇక్కడ కూడా మైనస్ లోపలికి వెళ్తే వీటన్నిటిని మల్టిప్లై చేసి మైనస్లు వచ్చినాయి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయాలి. ఏమేమి క్యాన్సిలేషన్ చేయాలి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ విల్ గెట్స్ క్యాన్సిల్డ్, అండ్ హియర్ ఆల్సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అందుకే
రెండు మైనస్ యాడన్న జెడ్లు క్యాన్సిల్ చేశారు, చేయొద్దండి. 2 మైనస్ జెడ్స్ యాడ్ చేస్తే మైనస్ జెడ్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ -2z. అందుకే కింద -2z. ఈ రెండు మైనస్ వైలు యాడ్ చేస్తే -2y. మిగతా అంతా సేమ్ టు సేమ్, అంటే సెకండ్ రో ఏమీ మారలేదు, అదే విధంగా థర్డ్ రో ఏమీ మారలేదు. మనం రో ఆపరేషన్ యూజ్ చేసింది కేవలం ఫస్ట్ రో మీదనే. అందుకే ఇక్కడ రాయడంలోనే నేనేం రాశానంటే R1 tends to, R1 మారుతోంది. ఎలా మారుతోంది? ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతుంది? R1 - R2 + R3. కాబట్టి ఆ విధంగా రాసుకున్నాను. రాసిన తర్వాత మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ రోలో -2 కామన్ ఉంది. ఏడా -2 సార్, జీరోలో -2 కామన్ చేయొచ్చా? చేసుకోవచ్చండి. జీరోలో -2 కామన్ చేసినా ఏమీ మారదు, జీరో అలాగే ఉంటుంది. సో ఫస్ట్ రోలో -2 బయట కామన్ చేసేసాను. అందుకే ఇక్కడ పైన ఉన్న -2 ఫస్ట్ రోలో కింద రాలేదు, ఎందుకంటే కామన్ చేసి బయట రాసుకున్నాను. రాసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క డెట్ కనుక్కోవడం మీకు ఈజీ. ఎలా? 0 రాసి, చూడండి -2 అలాగే ఉంటుంది. 0 రాసి, జీరో ఉండే కాలము, 0 ఉండే రో ఎలిమినేట్ చేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ నేను రాసుకోలేదు, ఎందుకంటే ఎలాగో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అది 0 అయిపోతుంది, రాసుకోలేదు. నేను సెకండ్ ఎలిమెంట్ నుంచి రాశాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోయింది, సెకండ్ ఎలిమెంట్ +z, నేనేమన్నాను -z గా రాసుకోండి. ఆ జెడ్ ఉండే కాలము, జెడ్ ఉండే రో వదిలేస్తే వీటిని క్రాస్ మల్టిప్లై చేసుకోండి. y × x yx, y × y y², ఇక్కడ y × z -yz. సెకండ్ ఎలిమెంట్ పక్కన ఇది రాసుకున్నారు. అలాగే థర్డ్ ఎలిమెంట్ +y రాసి ఆ కాలం ఆ రో వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్ క్రాస్ మల్టిప్లై చేసి ఇక్కడ రాశాను. y × z yz -z² -xz. రాసిన తర్వాత ఈ -z తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ -zyx -z × y² -zy² -z -yz + yz ఏమవుతుంది? yz². మళ్ళీ చెప్తాను, బాగా వినండి. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇది, దిస్ ఇంటూ దిస్ చేస్తే ఈ ఎలిమెంట్, దిస్ ఇంటూ దిస్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి yz². ఇక్కడ y ఇంటూ yz యూ విల్ గెట్ y²z, y ఇంటూ z² యూ విల్ గెట్ -yz², y ఇంటూ -xz -yxz. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే zyx అన్నా xyz అన్నా ఒకటే, అలాగే yxz అన్నా xyz అన్నా ఒకటే. ఇక్కడ zy² అన్నా y²z చేంజ్ చేసి రాసుకున్నాను అంతే. AB BA ఎలా రాస్తామో అలాగా మార్చాను. AB అన్నా BA అన్నా ఒకటే మల్టిప్లికేషన్లో. yz² సేమ్ అట్లే రాశాను, ఇది సేమ్ అట్లే రాశాను, ఇది సేమ్ అట్లే. ఇలా రాసిన తర్వాత కొన్ని క్యాన్సిల్ అవుతాయి. ఏవేవి అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇది క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇది కూడా క్యాన్సిల్. మిగిలింది ఈ 2 టర్మ్స్ మిగులుతాయి. ఈ 2 సేమ్ కాబట్టి యాడ్ చేస్తే -xyz -xyz రెండు యాడ్ చేస్తే -2xyz, -2 × -2 minus into minus plus 2 2 are 4, 4xyz is our final answer. ఓకే, సో ఇంకొన్ని ఉన్నాయి, ఇంకో 4 or 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియో సెషన్లో కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.